ఇంతకీ ఈ తిండంతా దేనికి, ఈ భోజనం అంతా దేనికంటే తినేసి పడుకోవడానికి కాదు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతేనా? దీనికోసం అయితే జీవితం ఎందుకు? పని లేక బతకడం కోసం తినాలి కానీ తినడం కోసం ఎవడు బతకడు కదా. నా జీవిత లక్ష్యమే తినుట అని ఎవడు ప్రకటించలేదు ఇంతవరకు. ఇదంతా ఎందుకు అంటే జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా గదవచ్చే ఒకే ఒక పదార్థం నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడి ఇంత వైవిధ్యంతో ఇంత విభిన్నంగా మనకు కనపడుతుంది. కాబట్టి మళ్ళీ ఈ వైవిధ్యం నుంచి, ఈ విభిన్నత్వం నుంచి ఆ ఒకే పదార్థానికి చేరుకోవడమే సృష్టి ధర్మం, సృష్టి లక్ష్యం. ఒకటి నుంచి ఇది వచ్చింది, మళ్ళీ ఒకటి కట్టాలి. ఏకం అనే పదార్థం నుంచి ఏర్పడింది, ఒకదాని నుంచి ఏర్పడింది, మళ్ళీ అద్వైత సిద్ధి పొందాలి. దానికే మనవాడి జీవితాన్ని 4 భాగాలు చేయమని. శైశవే అభ్యస్త విద్యానాం, యౌవనే విషయేషిణాం, వార్ధకే మునివృత్తీనాం, యోగేనాంతే తనుత్యజాం. మొదట జీవితం 100 ఏళ్ళు అనుకుంటే, ఫ్రాన్స్ వాళ్ళ కాకపోయినా మనకి 100 ఏళ్ళు అనుకుంటే, శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియో అంటున్నారు కదా. అందుకని శతమానం భవతి అనుకుంటే 25 ఏళ్ల లోపు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎన్ని విద్యలు నేర్చుకోగలరో అన్నీ నేర్చేసుకోవాలి. పెళ్ళయ్యాక చదువుకుందామంటే కుదరదు. వివాహం విద్యనాశాయ అన్నారు, కుదిరే పని కానీ. అందుకని 25 ఏళ్ల వరకు బ్రహ్మచర్యం విద్యాభ్యాసానికే కేటాయించాలి. ఆ విద్యాభ్యాసంలో పూర్తిగా బ్రహ్మచర్యాన్ని పాటించాలి, ఆడ మగ కూడా. ఈవేళ జరుగుతున్న ప్రమాదమే, ఆడ మగ ఒక చోట చదువుకుంటారు, బాగానే ఉంది. చదువు కంటే ఎక్కువ మిగిలిన వ్యవహారాలు ఎక్కువే. ఇదివరకు కళాశాలల్లో ఉండి, ఇప్పుడు పాఠశాలలో కూడా బాగా. ఇక ముందు బిడ్డలు పుట్టగానే ఆసుపత్రికి కూడా పాకుతాయి ఈ ప్రేమకలాపాలు. పుట్టగానే పువ్వు పరిమళించిందని పుట్టగానే వీళ్ళిద్దరూ ప్రేమించేసుకుంటారు బెడ్స్ మీదే, ఈ శిశువు ఆ శిశువు. ఆ పరిస్థితి చూస్తుంది. ఎప్పటికీ 9వ తరగతి 8వ తరగతికి బాకీగా కిందకి వెళ్ళమని ఏం లేదట. ఆ జాగ్రత్త పడాలి. అందుకే మన వాళ్ళు ఆడవాళ్ళకి విద్య నేర్పినా, మగవాళ్ళకి విద్య నేర్పినా, వీళ్ళకి విద్య ఇంట్లో నేర్పారు, వాళ్ళకి విద్య అరణ్యంలో నేర్పారు. ఎల్లాగా కలుసుకునే అవకాశం లేకుండా చేశారు. కలుసుకుంటే చదువు సాగదని బాగా తెలుసు. ఇప్పుడు కో ఎడ్యుకేషన్ అని పెట్టారు. పోయే మిగిలింది, ఎడ్యుకేషన్ పోయి. మీరు కో అన్నారు, వారు కో అన్నారు, ఇద్దరు ఎప్పుడో ఒక్కరో కో అన్నారు. 20 ఏళ్ల యవ్వనంతో మెసమెసలాడిపోయే అమ్మాయి పక్కన కూర్చుంటే మగాడు తినగా ఎందుకుంటాడంటే అజ్ఞానంగా. వాడు వయస్సు ఉండనిస్తుందా? వాడు ఏమైనా వశిష్ఠ మహర్షి, వామదేవ మహర్షి? మన అజ్ఞానమైన మాటలు ఇవన్నీ. విదేశీ వ్యామోహానికి లోనై తప్పే ఉందండి, కలిసి చదువుకుంటే తప్పే ఉందండి, భయం పోతుందండి, బెరుకుతనం సిగ్గు బిడియం అన్నీ పోయాయి. బెరుకుతనం పోతే పర్వాలేదు, అసలు సిగ్గు పోయింది, బిడియం పోయింది, ఏమీ అన్నీ పోయాయి. ఎవరు ఏమీ చెప్పడానికి లేదు. తల్లి చెబితే తప్పు, తండ్రి చెబితే తప్పు. డాడీ నీకేం తెలియదు, మమ్మీ నీకేం తెలియదు. డాడీకి మమ్మీకి తెలియకుండానే వీళ్ళు పుట్టేశారు ఇక్కడ. ఎవరు పెద్దవాళ్ళు ఏం చెప్పడానికి వీల్లేదు. మమ్మల్ని అయితే నోరు మూసుకోమని చెప్పేవారు. అప్పటి నుంచి కూర్చుని మరి ఇప్పటివరకు తెలవలేదు. మా నాన్నగారితో మాట్లాడడానికి 2 రోజులు రిహార్సల్ వేసేవాళ్ళం, పెద్దలు ఎక్కి. అంత భయంగా ఉండేది. అది మళ్ళీ మా అమ్మను ముందు పంపించి పైలట్ కింద కోప్పడకపోయినా కనీసం కొట్టడం అనే విషయం తెలుసుకుని అప్పుడు నెమ్మదిగా కొనిగేవాడు. ఇప్పుడు ఇదేం లేదు, తండ్రి నెత్తిమి ఎక్కుతున్నది. తండ్రి అంతకంటే గారాబం చేస్తున్నాడు. ఇంకేమవుతుంది? అందుకని వచ్చింది ఈ పరిస్థితి. పూర్వం విద్య లేకపోలేదు. ఎవరికి అవసరమైన విద్య వాళ్ళు నేర్పారు. భారతీయ స్త్రీలకు విద్య లేదంటారు. ఇంతకంటే తప్పుడు మాట ఇంకోటి లేదు. కైకేయీదేవికి రథసారథ్యం వచ్చు, అప్పుడే కదా ఆయన వరాలు ఇచ్చింది. సత్యభామకి రథసారథ్యం కాదు, యుద్ధం చేయడమే వచ్చు. క్షత్రియ స్త్రీకి యుద్ధం చేయడం ముఖ్యం, సారథ్యం ముఖ్యం. హోటల్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ ఆవిడకి ఎందుకండి? MBA, MCA, MTech అవన్నీ సత్యభామకి దేనికి పని లేక. అదే విద్య. MTech చదివితేనే విద్య, MBA చదివితేనే విద్య, MCA చదివితేనే విద్య. వంట చేయడం విద్య కదా, నలుగురికి వడ్డించడం విద్య కదా. వంట అంటే విద్య ఒప్పుకోరండి. హోటల్ మేనేజ్మెంట్ అంటే ఒప్పుకుంటారు. క్యాటరింగ్, కుకింగ్, కొత్త కొత్త మాటలనే వాడాలి. చాకల పని అంటే నామోషేయండి. MA వాషింగ్ అంటే ఒప్పుకుంటారు. MA వాషింగ్ కాదు, మరి అది చాకల పనేగా అనకూడదు. చాకలు అనకూడదు, వాషింగ్ అనొచ్చు. క్షౌరం అనకూడదు, బ్యూటీ పార్లర్ అనొచ్చు. క్షౌరశాల అంటే తప్పు, బ్యూటీ పార్లర్ అంటే అక్కడ జరిగేదేదే. క్షౌరానికి ఇంటికి అతను వచ్చినప్పుడు 10 రూపాయలు పుచ్చుకునేవాడు. ఇప్పుడు 1000 రూపాయలు పుచ్చుకుని క్షౌరం చేస్తున్నాడు. ఆడ మగ ఇద్దరికి చేస్తున్నాడు. మంగళవారం శుక్రవారం కూడా లేదు. ఎంత పవిత్రంగా ఉన్నామో. అమావాస్య లేదు, ఆదివారం లేదు. మొత్తం అందరూ కత్తిరించుకుంటారు. ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే అన్నీ కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. అటు పడదు, ఇటు పడదు.
లేక నేను ఏడుస్తున్నాను, ఉండివాడు గతించుకో. ఉండి దరిద్రం అంటారు ఇది. లేక దరిద్రం మీద పర్వాలేదు, ఉండి దరిద్రం. ఈ అనాచారాలన్నీ ఎందుకు వచ్చాయండి? ఏది విద్య? ఇప్పుడు ఏం చెప్తారంటే మేడం కొత్తగా ఫ్యాషన్ టైలరింగ్ విద్య, ఫ్యాషన్ డిజైనింగ్ విద్య. ఇదే పూర్వం మన వాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టి కుట్టు పనులు నేర్పితే ఆడవాళ్ళని వంటింటి కుందేళ్ళు చేశారు, వ్యాఖ్యానం చేశారు. ఇప్పుడు వంటింటి కుందేళ్ళగా కుంటింటి పందేళ్ళు అయ్యారు. ఇప్పుడు ఏమైనా చేసింది అంటే నువ్వు ఇంగ్లీష్ పేర్లు పెట్టి బజార్లో నేర్పితే అది విద్య, ఇంట్లో మర్యాదగా నేర్పితే విద్య కదా. ఎంత అజ్ఞానం అంటే మంది. ఇంగ్లీష్లో నేర్పితే విద్య, సంస్కృతంలో నేర్పితే విద్య కదా. సంస్కృతం అంతా గుడ్డుమాసిన భాష అయిపోయిందా? మనకున్న భయంకరమైన అజ్ఞానం ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళ పాలన కాలంగా ఇంగ్లీష్ అంతా శాస్త్రీయం, సంస్కృతం అంతా హిందూ మతం. అది మతం. సంస్కృతంలో ఉంటే అది మతం, ఇంగ్లీష్లో ఉంటే మాత్రం అది శాస్త్రీయం. అది మతమైనా సరే, గుడ్డి మాట అయినా సరే, అది విజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని ముందు భారతీయ మహిళలు పిల్లలకి నేర్పాలమ్మా. ఈ అజ్ఞానం నుంచి బయటపడమని నేర్పాలి. మన మాతృభాష తెలుగు అవుతుంది, మనం గౌరవించే భాష సంస్కృతం అవుతుంది. యావత్ ప్రపంచానికి మూలమైన భాష సంస్కృతం అవుతుంది. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వచ్చిందండి మన ప్రాణాలు చేయడానికి? ఇవాళ అది గొప్పదైపోయింది మొత్తం. అది ఒకటే వస్తే పర్వాలేదు, దాంతోపాటు చాలా వచ్చాయి. అది మొత్తం నాగరికతను ధ్వంసం చేసి. అందుకని ఇవాళ కుటుంబ వ్యవస్థ గురించి ధన్యో గృహస్థాశ్రమ అని హెడ్డింగ్ పెట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం, ఓ శీర్షిక పెట్టి. లేకపోతే ఈ కర్మ ఈ దేశంలో గృహస్థాశ్రమం గురించి మొగాడు చెప్పడం ఏంటండి కర్మ? దీనికి ఆడలు చెప్పుకోవాలి కదా. గృహస్థాశ్రమం అంటేనే ఆడది. గృహిణి గృహం వచ్చింది, గృహిణి పురుషగా వచ్చింది అని అవడలేదు. గృహిణి గృహం వచ్చింది, గృహం అంటేనే ఇల్లా. ఓ ఇల్లా అని మాట్లాడాలి, నేను మాట్లాడటం ఏంటి? చెప్పవలసిన పరిస్థితి వచ్చిందా? అందుకని మనం అంతిమంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే కుటుంబ జీవనం ద్వారా మళ్ళీ జగమెల్ల ఒక్క పరమాన్నపు బిందువుగా కావచ్చు. అంతా ఒకటే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. దానికి జీవితాన్ని 4 భాగాలు చేసి 25 ఏళ్ళు ఆడ మగ ఇద్దరిని ఎవరికి ఎక్కడ వీలైతే ఎక్కడ తల్లిదండ్రుల ద్వారా కానీ ఆచార్యుల ద్వారా కానీ రకరకాల పద్ధతుల ద్వారా అన్ని శాస్త్రాలు నేర్చుకోమని చెప్పారు. ఎవరిని అభ్యంతరం చెప్పారు. యౌవనే విషయైషిణాం. ఆ తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించి 25 ఏళ్ల పాటు సమస్త భోగాలు అనుభవించమని చెప్పారు. ఆ భోగాలకు అవసరమైనటువంటి శృంగార సంబంధమైన భంగిమలు వివరిస్తూ 84 భంగిమలు వివరిస్తూ వాత్స్యాయన కామసూత్రాలు రచించిన ఏకైక జాతి అభ్యుదయ జాతి భారత జాతి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 84 భంగిమలు శృంగార భంగిమలతో వర్ణించి రచించిన వాత్స్యాయన కామసూత్రాలు రచించి ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి వాత్స్యాయనుడు ఆ జన్మ బ్రహ్మచారమ్మ. ఆశ్చర్యకరమైన విషయం ఇది. ఆయనకి స్త్రీ స్పర్శ తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు. ఆయన కామసూత్రాలు రచించాడు. అది నా భారతదేశం. యోగ దృష్టి ప్రతిదాన్ని అనుభవించక్కర్లేదు, చూస్తే సార్. ఒక తపస్సు చేసిన వాడికి తెలియని విషయం అన్నది. మనకు ఆ తపస్సు తెలియకే ఏడుస్తాం. ఏకాంతమే తెలియదు, మౌనమే తెలియదు, ధ్యానమే తెలియదు, ముందు నోరు మూసుకోవడం తెలియదు. ఇంక తపస్సులు ఏం తెలుస్తే తపస్సుకు ముందు ధ్యానం, ధ్యానానికి ముందు మౌనం, మౌనానికి ముందు కాస్త ఏకాంతం. అసలు మనం ఏకాంతంగా గడపలేం. ఇవాళ ఏమిటో నలుగురు లేదే నాకు దోసదు, అదో వ్యాధి, డాక్టర్ చూపించుకో. నలుగురు లేదే నీకు దోసదు అంటే నలుగురు జడగొట్టాలి తీసుకొచ్చి. కూర్చోలేవనగా ఒక్కతి అబ్బే ఎవరినో పిలవడం. ఆశమ్మ గోశమ్మ ఆత్మస్థుతి పరనంద ఆహాహా ఈ 2 గంటలు అయ్యాక అన్నీ మాట్లాడుకుని ఇంకా మనం చేసేది ఏముంది అయితే మరి ఈ గంట ఎవరి స్వార్థం కోసం వాడు. అందుకే ఏ భోగాలకి ఏ లైంగిక భోగాలు సహా వేటికి మన సంస్కృతి అభ్యంతరం చెప్పారు. పైగా ప్రోత్సహించింది. ఎవరినే విషయీషణం, ఎవరిలో అనుభవించవయ్య బాబు ఎవరొద్దన్నారు.